హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే ఒకరోజు మా పాప బర్త్డే రోజు వ్లాగ్ అనమాట. ఇక నైట్ అయితే నేను తనకి మెహందీ పెడదామని చాలా ట్రై చేసిన పడుకున్న తర్వాత. పెట్టడం అయితే పెట్టింది కానీ తను మొత్తం డ్రెస్ అంతా రాసుకుంది. ఏం మంచిగా లేదనమాట. మార్నింగ్ లేచి నాకు కిందికి పెట్టేవని ఏడుస్తుంది. పొద్దున్న లేచి చూసుకొని ఇంకా మార్నింగ్ అయితే అంతా హడావిడి అయిపోయింది. అందరూ మా వదిన వాళ్ళు వచ్చిండ్రు. ఇక ఫాస్ట్గా రెడీ చేసి ఫస్ట్ అయితే మేము చర్చికి వెళ్ళాము. వెళ్ళి ప్రేయర్ చేసుకొని ఇంక అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళామన్నమాట. అక్కడ స్కూల్లో చాక్లెట్స్ అవి ఫ్రెండ్స్కి ఇచ్చి ఇక స్కూల్లో అయితే తను ఉంచలేదు. నేనే వెళ్ళి ఇక తీసుకొచ్చేసిన. ఎందుకంటే పిల్లలందరూ ఉన్నారు, మా వదిన వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు. ఇక వీళ్ళు ఆడుకుంటారు కదా మంచిగా అన్నట్టు ఇక తీసుకొచ్చేసిన నేను. మేకప్ చేస్తే మాత్రం చాలా ఇంట్రెస్ట్గా చేయించుకుంటుంది, అస్సలు విసుక్కోదు. కానీ తనకి ఇప్పుడు హెయిరే లేదు. బాగా హెయిర్ కట్ చేయించినాము ఈ 6 మంత్స్ తనకి హెయిర్ మంచిగా ఉంటుంది. కానీ అదొక్కటే నాకు మైనస్ అనిపించింది. మంచిగా జుట్టు ఉంటే బాగున్నాయి, ఆడపిల్లలకు జుత్తే కదా అందం, అట్లా అనమాట. ఇంక ఇది డ్రెస్ తీసుకున్నాం. ఇది స్కర్ట్, లాంగ్ స్కర్ట్ అన్నట్టు. ఇదైతే కాదు, స్కర్ట్ మోడలే. మంచి కొంచెం కొత్తగా అనిపించింది, అందుకనే తీసుకున్నాం. కొంచెం చాలా బాగా కలర్ అది సెట్ అయింది పాపకి. ఇక రెడీ చేసిన అంతా అయిపోయింది. ఇక చైన్ అయితే నాకు వద్దంటే వద్దని ఏడ్చింది. ఎందుకో చైన్స్ అవి మాత్రం మెడలో వేసుకోదు. వేసుకున్న బాగా ఏడుస్తుంది, నాకు గుచ్చుకుంటూనే తీసే అంటుంది. అది ఎంత సాఫ్ట్గా ఉన్నా కూడానమాట. ఇక మేమే రెడీ చేసి ఇక వాళ్ళ డాడీ మేము తీసుకొని వెళ్ళాము. ఇక స్వీట్స్ అవి కొని బయటికి సిస్టర్కి, వాళ్ళ క్లాస్ టీచర్కి, ఫ్రెండ్స్కి అయితే చాక్లెట్స్, వాళ్ళకి స్వీట్స్ అవన్నీ తీసుకొని వెళ్ళాము. వెళ్ళి అందరికి ఇచ్చేసి ఇక వచ్చేసామన్నమాట. వచ్చి నేను ఇక లంచ్ అయితే మామూలుగా చేసుకున్నాం. ఇక ఎందుకంటే నైట్ డిన్నరే మేము అన్నీ పెట్టుకున్నాం అనమాట. చిన్న ఫంక్షన్లో పెట్టుకున్నాం. మా పాస్టర్ గారు వాళ్ళని పిలిచి ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేసినాము వాళ్ళ కోసం. ఏదో చాలా ఎగ్జైట్ అవుతుంది అనమాట. ఏడవదు, రాదు అక్కడి నుంచి, నేను చెయ్యను అని అనదనమాట. బాగా లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఇంక అందరినీ ఇది చేస్తుంటుంది అనమాట. అందరూ అలా విష్ చేస్తుంటే చూడండి ఎట్లా హ్యాపీ ఫీల్ అయిపోతున్నది. మంచిగా అనిపించింది, తీసుకుపోవడం మంచిగా అనిపించింది నాకు. ఇక అయితే మేము డే అంతా ఫుల్ డే నేను వ్లాగ్ అయితే తీసిన. మంచిగా మా వాళ్ళందరితో అందరూ ఉన్నారు, పిల్లలందరూ మంచిగా ఆడుకున్నారు. కొంచెం నాకు వీలైనంత వరకు నేనైతే వీడియో అయితే తీసినాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా కామెంట్ చేయొచ్చు. ఇక అయితే అందరికీ చాక్లెట్స్ అయితే ఇచ్చేసింది. ఇచ్చేసి అక్కడ కొంచెం నేను విండో దగ్గర పెట్టి తీసిన. ఇంకా స్కూల్లో అయితే ఫోన్స్ అలౌడ్ ఉండదు. కాకపోతే ముందే చెప్పిన, ఇట్లా నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది మేడం, ఇట్లా కొంచెం వీడియో తీసుకుంటా అని. అదే బర్త్డే రోజే తనకి ఆ ప్రైజెస్ ఇచ్చుంటే బాగుండు. ఆ నెక్స్ట్ డే ఇచ్చిండ్రు. ఇంకా తనకి మంచిగా గుర్తుండిపోను కావచ్చు. ఇంకా అది కూడా చాలా మంచి వీడియో తీసి పెట్టుందును. ఇక ఇంటికి వచ్చేసాము. ఇక సెలబ్రేట్ అప్పటికే 11:30, 12 అయింది. కొంచెం మా వదిన వాళ్ళు లంచ్ అది ప్రిపేర్ చేసిండ్రు. నేను వచ్చి ఇక పాయసం చేసిన అందరికీ. అంటే ఇక్కడ అందరికీ పాయసం చేసి ఇచ్చామన్నమాట. ఇంకా చుట్టూ ఉంటారు కదా నైబర్స్, అందరికీ వాళ్ళకి. ఇక మాకు కూడా ఇంట్లో అందరం ఉన్నాం, పిల్లలు అందరూ ఉన్నారని ఇక నేను వచ్చేసి ఫస్ట్ పాయసమే చేసి ఇక లంచ్ తినేసి అప్పుడు 3:34 నుంచి ఇట్లా డిన్నర్కి అది ప్రిపేర్ చేసినాం అనమాట. మంచిగా వచ్చినాయి అన్నీను. బాగా డెకరేట్ చేసుకున్నాం. వాళ్ళ డాడీ ఇక ఈవినింగ్ 5:36కి అట్లా డెకరేషన్ అన్నీ తీసుకొచ్చి చేసిండ్రు. చాలా వరకు ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటాం. ఎంతైనా కానీ ఫుడ్ ప్రిపేర్ చేయడం అయినా, డెకరేషన్ అయినా అన్నీ మేమే చేసుకుంటాం అనమాట. ఇక మా వదిన వాళ్ళు మేమందరం మెహందీ కూడా పెట్టుకున్నాం. తను చిన్న వదిన, రెండో వదిన అనమాట. తను పెట్టింది నాకు మెహందీ. బాగా ఈసారి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. చేసుకున్న కొంచెమైనా మా మా వరకు మేము చేసుకున్నా కూడా కొంచెం హ్యాపీగా అనిపించింది. ఇక ఇదైతే ఫస్ట్ అయితే బగారా రైస్, ఇక్కడ తెలంగాణ అంటే బగారా రైస్ అనమాట పేరు. అది బగారా రైస్ చేసిన, అది అందరికీ తెలిసిందే.
ఇంకా మటన్ తెచ్చుకున్నాము. ఇంకా చికెన్ కూడా. చికెన్ అయితే ఎవరు ఎక్కువ తింటలేము. బాగా ఫీవర్‌లు వస్తున్నాయని చాలా వరకు అందరూ మటనే తింటాం. ఇక వాళ్ళ డ్యాడీ అయితే బర్త్‌డే అదే డెకరేట్ చేయడానికి అన్నీ తీసుకొచ్చిండ్రు. ఇంకా అటు డెకరేషన్ అయితుంది. ఇక్కడ వంటలు కూడా అయితున్నాయన్నమాట. ఇక 6:30, 7 కల్లా అన్నీ రెడీ అయిపోయినాయి. వంటలు రెడీ అయిపోయినాయి. అన్నీ అయిపోయినాయి. మా పాస్టర్ గారు 8కి వచ్చిండ్రు. అంటే మేము చెప్పినాము ఇట్లా 8కి రండి పాస్టర్ గారని. చెప్పి వస్తే ఇక తను కేక్ అది తీసుకొచ్చిండ్రు వాళ్ళ డాడీ. ఇక స్టార్ట్ చేసిండ్రనమాట. మంచిగా కేక్ కట్ చేపిచ్చి ఇక డిన్నర్ అయితే అందరూ తినేసారు. చేయండి అందరూ విషెస్ చేయండి అని అంటూనే ఉన్నదనమాట. అయిపోయిన 11:30, 12 వరకు నైట్. అందరం మన ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటే అది మంచి హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇట్లా తనకు కూడా బాగా ఇష్టం. అందరూ ఉండాలి. పిల్లలు అందరూ అప్పటికే నేను బాగా స్ట్రెయిన్ అయిపోయినట్టు అయిపోయినా. ఎందుకో మరి బాగా వీక్ అంటే మార్నింగ్ నుంచి తిరగటం, ఇంకా కుకింగ్ అన్ని వల్ల ఏమో కానీ ఆ టైంకే కరెక్ట్‌గా నాకు బాగా ఎక్కువ స్ట్రెయిన్ అయ్యి బాగా వీక్‌గా ఉన్నాను అనిపించింది. ఇక నేను అందుకే పెద్దగా మేము రెడీ అవ్వలేదు అప్పటికే. ఇక అప్పటికే టైం అయిపోయింది. ఇక మా చిన్నోడితో మా పాప ఫస్ట్ బర్త్‌డే అనమాట. ఇంకా మేము నలుగురం అయినాం. ఇక నలుగురు ఫోటో తీసుకున్నాం. మంచిగా అనిపించింది నాకు. అందరం ఇక ఫొటోస్ తీసుకున్నాం. అది అయిపోయినాక డిన్నర్ చేసి పడుకున్నాం అనమాట. ఇది ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తుందని నచ్చితే మాత్రం లైక్ చేయండి.